అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అని చెప్పేసి ఒకప్పుడు మనమందరం విన్నాం. మరి ఆ ఫ్యాక్షన్ నుంచి దూరంగా జరిగి, ఆ పీడకలలన్నిటికి దూరంగా జరిగి, నేడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అంటే సంపాదించుకొని పిల్లా పాపలతో సుఖంగా బతకాలనేటువంటి జీవించే విధంగా ఆలోచన చేస్తూ చాలా ముందుకు కొనసాగుతా పోతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారు. అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరలా ఫ్యాక్షన్ పడగ నీడలు రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రాంతం అనగా ఒక నియోజకవర్గంలో పడగ విప్పనుంది అనేది ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. మరి ఒకసారి విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే, ఈ రాయలసీమ ప్రాంతంలో అతి ముఖ్యంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గం అనేది ఫ్యాక్షన్ పడగ నీడలు మరొకసారి విప్పబోతా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి శాసనసభ్యుడైనటువంటి పెద్దారెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఏకంగా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన లేనప్పుడు కత్తులు మనుషులతో వెళ్ళి ఆయన ఇంట్లోకి చొరబడడం జరిగింది. సీసీ కెమెరాల సాక్షిగా చేయడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి చాలా కాలం అయిపోయింది. జరిగినటువంటి సంఘటనలు అందరూ మర్చిపోయి రాజకీయం చేసుకుని ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కేవలం 2 కుటుంబాల ఆధిపత్యం కోసం గతంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోయినటువంటి సంగతి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి ఆ బాధిత కేవలం ఆ 2 కుటుంబాల బతకడం కోసం ఈరోజు కొన్ని వేల కుటుంబాలు ప్రాణాలు ధారాదత్తం చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అతి ముఖ్యంగా విభజిత అనంతపూర్ జిల్లా అంటే సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లాలో అంటే ఈ రెడ్ల ఆధిపత్యం అంటే ఆల్రెడీ కేతిరెడ్డి కుటుంబము, జేసీ కుటుంబము. సో ఈ అనంతపురం జిల్లాలో వీరి పట్టు కోసము ఇప్పుడు ఫ్యాక్షన్ కోసం మరొకసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మొదటి నుంచి రెచ్చగొడతానే ఉన్నారనేది మనం మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాము. వార్తాపత్రికల కథనం ప్రకారం కూడా మనము చదువుతూనే ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని వారించి ఇది పద్ధతి కాదు, ఫ్యాక్షన్ అనేది పోయింది, ఇంకా ఫ్యాక్షన్ అంటే ప్రజలు ఒప్పుకోరు, మన పార్టీకి ఇది చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పకపోవడం అనేది ఇక్కడ బాధాకరం. సరే, ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తే జేసీ దివాకర్ రెడ్డి గారి యొక్క తోటలు పెద్దపప్పూరు మండలం గ్రామంలో అంటే పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో చింత చెట్లు తోట ఉండడం జరిగింది. దాదాపు సుమారుగా 10 ఎకరాలు. మరి గడ్డివామలు అక్కడే ఉంచి అక్కడే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా 10 ఎకరాల తోటకు నిప్పు పెట్టడం, కాల్చివేయడం జరిగింది. అంటే ఒక మనిషిని నిజంగా ఇలాంటి దుశ్చర్యలు ఇవి ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి చర్యలు. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి మీద కోపము లేకపోతే కక్ష ఉంటే ఆ వ్యక్తి మీద తీర్చుకునేటువంటి వ్యక్తి ఈరోజు రైతు అంటే పండించినటువంటి పంటను సైతం కాల్చేటువంటి స్థాయికి దిగజారాడు అంటే ఇంకా రాయలసీమలో ప్రజలు బతకాలా లేదా అనేటువంటి ఆలోచన దిశగా ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనని జిల్లాలోకి రానివ్వద్దండి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నప్పటికీ మరి ఇప్పుడు జిల్లాలోకి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు ఉన్నాయనేది ఇప్పుడు సాక్షాత్తు ఆయన తోటల సాక్షిగా మనం అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ జేసీ దివాకర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం అందరికీ తెలిసినటువంటి విషయమే. సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడము, మరి ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావజాలాన్ని బయటకు చెప్పేయడం అనేటువంటిది వారి తత్వము. మరొక వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరి ఆయన యొక్క సరే ఆనాడు వారి ఇంట్లో బాధితులు ఉన్నారు. కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి గారు కూడా అదే ఫ్యాక్షన్లో భాగంగా ఆయన హత్య గావింపబడ్డారు తాడిపత్రి రైల్వే స్టేషన్లో. మరి దాని తర్వాత పరిణామాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆనాడు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి ఈరోజు ధర్మవరం సిట్టి అంటే మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఆనాడు పిలిచి నచ్చజెప్పి రాజశేఖర రెడ్డి గారు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. కేసు కావాలన్నా భవిష్యత్తు కావాలని చెప్పేసి 2 ఆప్షన్లు రాజశేఖర రెడ్డి గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ముందర పెట్టినప్పుడు
సరే నువ్వు ఫ్యాక్షన్ ఎంచుకుంటే, కేసు కావాలనుకుంటే ఇది ఇంతటితో ఆగదు. మీ కుటుంబాలను సైతం బలి తీసుకుంటుందని జెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ధర్మవరం శాసనసభ్యుడిగా అవకాశం కల్పించి మంచి చదువుకున్న వ్యక్తిగా అని జెప్పేసి ఆ ఫ్యాక్షన్ నుంచి దూరంగా జరిపితే, మరల కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన యొక్క పట్టు కోసము, జిల్లాలో తన యొక్క పట్టు కోసము ఈ విధంగా చేయడం అనేది ఇదొక సంఘ విద్రోహ చర్యగా మనం అభివర్ణించాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు మీరు కొట్లాడుకొని మధ్యలో ఉన్నటువంటి కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఆ కుటుంబాలకు బాధ్యత, భరోసా ఏ విధంగా వస్తుంది? ఈరోజు కేవలం 2 కుటుంబాల ఆధిపత్యం కోసం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు గాని, అతి ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గం నుండి ప్రజలు 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి మళ్ళా ఫ్యాక్షన్‌కి పడగ విప్పుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారనేటువంటి చర్చ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువైనటువంటి సంగతి మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఉంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని పిలిచి మాట్లాడి ఆయనని నిలువరిస్తే తప్ప మరొకసారి తాడిపత్రి నియోజకవర్గం ఫ్యాక్షన్ నీడలో తాడిపత్రి నియోజకవర్గం బగబగ మండుతుంది, బగబగ కాలిపోతుంది అనేదైతే మనం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆపకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఇటు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2-3 సార్లు పిలిపించుకొని ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ అస్మిత్ రెడ్డి గారిని, జేసీ పవన్ రెడ్డి గారిని పిలిపించుకొని క్లియర్‌గా చెప్పడం జరిగింది. మనం ఫ్యాక్షన్‌కి దూరం, మన పార్టీ సిద్ధాంతం ఇది, మన ఎజెండా అభివృద్ధి, సంక్షేమం అని చెప్పేసి మీరు అవతల రెచ్చగొట్టినా సరే మీరు సంయమనంతో ఉండండి అని చెప్పేసి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు తన వంతు ప్రయత్నం ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, జేసీ అస్మిత్ రెడ్డి గారికి, జేసీ పవన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఒకవైపు అభివృద్ధి సంక్షేమంలో తాడిపత్రి నియోజకవర్గం ఈరోజు ఏంటి అంటే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తాడిపత్రి నియోజకవర్గాన్ని మార్చినటువంటి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి విషయం తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మరి సరే అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడండి అంటే వ్యక్తిగత కక్షలతో మీరు గ్రూపు రాజకీయాలు చేసి ఈరోజు మిగిలినటువంటి ప్రజలను బలి చేయొద్దని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.